నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మీ సరిత. ముందుగా ఈనాటి వార్తలని ముఖ్యాంశాలు. కేవలం భవిష్యత్తు కోసం సిద్ధం కావడమే కాదు, భవిష్యత్తును నిర్మించేలా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి. యువతకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపు. రేపటి నుండి రాష్ట్ర శాసనసభ శాసనమండలి సమావేశాలు ప్రారంభం. అసెంబ్లీ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయంలో రేపటి నుండి పూర్తిస్థాయి వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభం. వాయువ్య బంగాళాఖాతంలోని పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలలో అల్పపీడనం రాబోయే 24 గంటల్లో బలపడే అవకాశం. ఇక వార్తలోని వివరాలు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు యువత సంసిద్ధం కావాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. చెన్నై సమీపంలోని చెంగల్పట్టు జిల్లా కట్టం కులత్తూరులో జరిగిన ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 22వ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ భారతదేశానికి అత్యంత గొప్ప బలం ప్రజలేనని పునరుద్ఘాటించారు. A convocation is always much more than the award of just degrees. SRM's growing emphasis on strategic technologies such as artificial intelligence, quantum technologies, semiconductor research, robotics, biotechnology, and sustainable development. These fields will shape the economics and the society's future. Equally commendable is the university's commitment to translating the research into practical solutions that improve lives, strengthen industry, and contribute to sustainable development. We, India, are always for the peace of humanity, for the development of the humanity, and we will take care of the welfare of the humanity. రాష్ట్ర శాసనసభ శాసనమండలి వర్షాకాల సమావేశాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. శాసనసభ రేపు ఉదయం 9 గంటలకు, అలాగే శాసనమండలి సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు భద్రతా ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయంలో ఈరోజు అర్ధరాత్రి నుండి విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. అలాగే పూర్తిస్థాయి వాణిజ్య విమాన సర్వీసులు అందుబాటులోనికి రానున్నాయి. కాగా విశాఖపట్నం విమానాశ్రయంలో పౌర విమానయాన సేవలను పూర్తిగా నిలిపివేయనున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ నుండి నడిచే అన్ని విమానాలు ఇకపై భోగాపురం నుండే రాకపోకలు సాగిస్తాయి. ప్రధాన విమానయాన సంస్థలైన ఇండిగో, ఎయిర్ ఇండియా తమ సర్వీసుల షెడ్యూల్ను విడుదల చేశాయి. వీటి ప్రకారం సింగపూర్ నుండి వచ్చే స్కూట్ ఎయిర్లైన్స్ తొలి విమానం ఈ రోజు రాత్రి భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుంది. ఇండిగో సర్వీసులు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. గ్రంథాలయాల ప్రాముఖ్యతను పెంచేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని ప్రాంతీయ గ్రంథాలయాన్ని 20 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేందుకు జిల్లా గ్రంథాలయ సంస్థ అభివృద్ధి ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ 1915లో నిర్మించిన ఈ గ్రంథాలయం లక్షలాది మంది విద్యార్థులకు బాసటగా నిలిచిందన్నారు. డిజిటల్ అక్షరాస్యత అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 1915 అంటే దాదాపు 110 సంవత్సరాల ముందు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఒక కమ్యూనిటీ హాల్గా స్టార్ట్ అయినటువంటిది. ఇది స్టేట్ రీజనల్ లైబ్రరీగా 1958లో
దీన్ని కన్వర్ట్ చేశారు ఆ రోజున. అప్పటి నుంచి ఇదే బిల్డింగ్లో చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది పేదవాళ్ళు వాళ్ళు ఉండేటువంటి ప్రాంతాల్లో చదువుకునేటువంటి సదుపాయాలు లేనటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావటం కానీ, ఫ్యూచరిస్టిక్గా ఉండే విధంగా గ్రౌండ్ సెల్లార్ తీసి పార్కింగ్ పెట్టి ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా చేసి G+2 తోటి దాదాపు 47,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్. పేదవాళ్ళు ఇక్కడికి వెళ్ళి కూర్చొని చదువుకోవాలి, 10 మంది స్టడీ పార్ట్నర్స్ తోటి కూర్చొని చదువుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ ఇంకో దానికి కానీ డిజిటల్ లిటరసీకి కానీ అన్ని విధాలుగా ఉండే విధంగా దీన్ని డెవలప్ చేస్తా ఉన్నాం. దాదాపుగా 18 నుంచి 20 కోట్ల రూపాయలు ఇది ఖర్చు అవుతుంది. సహకార్ సే సమృద్ధి దార్శనికతకు అనుగుణంగా సమగ్ర అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రాజస్థాన్లోని అల్వార్లో 6,400 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేసిన అనంతరం అల్వార్లో జరిగిన ఒక కార్యక్రమంలో అమిత్ షా ప్రసంగించారు. రాజస్థాన్లో మౌలిక సదుపాయాలు, గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని అందించిందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద నిధులను కేంద్ర హోంమంత్రి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. आश्रय दिया, यही मत्स्य भूमि है जहां पर पांडवों ने अपना अज्ञातवास का निर्वहन किया था. सरिस्का का वन्य वैभव, सिली सेठ की प्राकृतिक सुंदरता, बाला किला, भानगढ़, मुसी महारानी की छतरी, ऐसे कई स्थानों से हमारा अलवर सुशोभित. मित्रों, आज अटल जी की पुण्यतिथि है. आज ही अलीगढ़, आज ही अलवर मेडिकल कॉलेज का नाम श्री अटल बिहारी वाजपेयी. కార్బన్ సాఫ్ సిగ్నల్స్కు చెందిన పర్వతారోహణ బృందం లడఖ్లోని 6,100 మీటర్ల ఎత్తైన మౌంట్కి కియా గర్రీ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించింది. సిగ్నల్ ఆఫీసర్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ వివేక్ డోగ్రా చేతుల మీదుగా ప్రారంభమైన ఈ యాత్ర తదుపరి తరం సైనిక పర్వతారోహకులకు శిక్షణ ఇవ్వడంతో పాటు భారత సైనికుల ధైర్యం, సంకల్పం, సాహస స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. ఈ అధిరోహణ డ్రీమ్స్ ఆఫ్ వాలర్ అనే పేరుతో చేపట్టిన బహుళ శిఖరాల యాత్రలో భాగంగా నిర్వహించారు. కావా యుఏవి సంస్థ ఆధ్వర్యంలో భారతదేశంలో అభివృద్ధి చేసిన తదుపరి తరం జెట్ శక్తితో నడిచే లోయిటరింగ్ మ్యునిషన్ దివ్యాస్త్ర MK3 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ జెట్ శక్తితో ఎగిరే లోయిటరింగ్ మ్యునిషన్ DG ప్రాపల్షన్ను అభివృద్ధి చేసిన స్వదేశీ జెట్ ఇంజిన్తో నడిచే దివ్యాస్త్ర MK3 ఆగస్టు 11వ తేదీన తన తొలి ప్రయోగాన్ని పూర్తి చేసింది. భారతదేశం తన సొంత సరిహద్దుల లోపల నుండే ఒక జెట్ శక్తితో నడిచే ఖచ్చితత్వపు దాడి వ్యవస్థను రూపొందించగలదని ఇది నిరూపిస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న అత్యంత ప్రమాదకరమైన పారిశ్రామిక ప్రాంతాల్లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అధునాతన రోబోట్లు విధులు నిర్వహించనున్నాయి. రాజస్థాన్లోని జైపూర్లో దాదాపు 12 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటైన రోబోటిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లో ఈ రోబోట్లను రూపొందించారు. ఆయిల్ రిఫైనరీలు, పవర్ ప్లాంట్లు, కెమికల్ స్టోరేజ్ ట్యాంకుల్లో ప్రమాదకర పరిస్థితుల్లో మానవ ప్రాణాలను కాపాడటమే ధ్యేయంగా ఈ స్వదేశీ రోబోట్లు రూపుదిద్దుకున్నాయి. పెట్రోబాట్ సంస్థ అభివృద్ధి చేసిన ఈ అటానమస్ రోబోట్లు విషవాయువులు, రేడియేషన్, విపరీతమైన వేడి ఉండే బాయిలర్లలో ఎలాంటి ముప్పు లేకుండా సాంకేతిక తనిఖీలు నిర్వహిస్తాయి. అంతేకాకుండా ప్లాంట్ను నిలిపివేయాల్సిన అవసరం లేకుండా ట్యాంకుల అంతర్గత పరిస్థితి, తుప్పుపట్టిన ప్రాంతాలను అత్యంత ఖచ్చితత్వంతో ఇవి గుర్తిస్తాయి.
శతాబ్దాల నాటి రాజరిక సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ కేరళంలోని కొచ్చి సమీపంలో ఉన్న త్రిపునితురలో అదచమయం సాంస్కృతిక శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. 10 రోజుల ఓనం వేడుకల అధికారిక ప్రారంభానికి గుర్తుగా ఈ సాంస్కృతిక ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కేరళ సాంప్రదాయ కళారూపాలైన కథకళి, తెయ్యం వాయిద్యాల మోతతో పులికలి కళాకారుల ఆకర్షణీయ వేషధారణలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. భారతదేశ ఆత్మ గౌరవానికి, స్వాతంత్ర సమర స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం మన జాతీయ గేయం వందే మాతరం. మన జాతీయ పతాకం కంటే, రాజ్యాంగం కంటే, స్వతంత్ర భారత గణతంత్రం కంటే పురాతనమైన ఈ గీతం రచించి 150 ఏళ్లు పూర్తయ్యాయి. స్వాతంత్ర పోరాటంలో కోట్లాది మంది గుండెల్లో దేశభక్తిని రగిలించిన ఈ అమర గేయానికి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నూతన అధికారిక ప్రోటోకాల్ను విడుదల చేయడంతో పాటు పార్లమెంటు చట్టపరమైన రక్షణ కల్పించింది. వందే మాతరం 150 ఏళ్ల అపూర్వ ప్రస్థానం, తాజా నిబంధనలపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. 1875 నవంబర్ 7న బకిం చంద్ర చటర్జీ వందే మాతరం గీతాన్ని రచించారు. 1882లో ఆయన ప్రసిద్ధ నవల ఆనందమఠ్లో ఇది ప్రచురితమైంది. 1896 కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ దీనికి సంగీతం సమకూర్చి స్వయంగా ఆలపించారు. 1905 నాటి బెంగాల్ విభజన ఉద్యమ సమయంలో ఇది కేవలం ఒక పాట మాత్రమే కాక దేశమంతటా ఒక శక్తివంతమైన ఉద్యమ నినాదంగా మారింది. 1907లో మేడం బికాబీ కామా విదేశీ గడ్డపై ఆవిష్కరించిన తొలి భారత జెండాపై ఈ నినాదం లిఖించబడింది. 1947 ఆగస్టు 15న స్వతంత్ర భారత తొలి ఉదయం ఆకాశవాణి ఈ పూర్తి గీతాలాపనతోనే ప్రసారాలను ప్రారంభించింది. ఈ చారిత్రాత్మక గేయానికి పూర్తి చట్టపరమైన భద్రత కల్పిస్తూ పార్లమెంటు ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ అమెండ్మెంట్ బిల్ ఆమోదించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఉభయ సభల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ చట్టం ప్రకారం జాతీయ జెండా, రాజ్యాంగం, జాతీయ గీతంతో సమానంగా వందే మాతరం గేయానికి కూడా చట్టపరమైన రక్షణ లభించింది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఈ గీతాలాపనను అడ్డుకున్నా లేదా అవమానించినా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధించబడుతుంది. 1950 జనవరిలో రాజ్యాంగ పరిషత్తు సమావేశంలో బాబు రాజేంద్ర ప్రసాద్ జనగణమనను జాతీయ గీతంగాను, వందే మాతరంను సమాన హోదా కలిగిన జాతీయ గేయంగాను ప్రకటించారు. ఈ సమాన గౌరవానికి 76 ఏళ్ల పాటు లిఖితపూర్వక నియమావళి లేకపోగా కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నూతన ప్రోటోకాల్ ప్రకారం వందే మాతరంలోని మొత్తం 6 చరణాలను ఆలపించాల్సి ఉంటుంది. దీని అధికారిక వ్యవధి 3 నిమిషాల 10 సెకన్లు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు, రాష్ట్రపతి, గవర్నర్ల రాకపోకల సమయాల్లో దీనిని ఆలపిస్తారు. జాతీయ గీతం, జాతీయ గేయం రెండూ ఉన్న చోట ముందుగా వందే మాతరం ఆలపించిన తర్వాతే జనగణమన వస్తుంది. ఈ సమయంలో అందరూ లేచి నిలబడి గౌరవం తెలపాల్సి ఉంటుంది. దేశ సమైక్యతకు, సమగ్రతకు ప్రతీకగా నిలిచిన ఈ జాతీయ గేయం రాబోయే తరాలకు నిరంతరం స్ఫూర్తిదాయకం. ఇప్పుడొక చిన్న విరామం. మళ్ళీ ఆలస్యమా? మా అమ్మాయిది కొత్త అకౌంట్, ఇంకా నా కేవైసీ కూడా అప్డేట్ చేయాలి. నేను ఇక్కడ నూడిల్స్ చేస్తున్నాను, నువ్వేమో సాకులు వెళ్తున్నావా? ఇదైతే బొత్తిగా టక్కున చేసే పని. ఎలా? ఒకవేళ కేవైసీలో ఎటువంటి మార్పు లేకపోయినా లేదా కేవలం అడ్రస్ మారినా అప్పుడు రిజిస్టర్ మొబైల్, ఈమెయిల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా లెటర్ ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్ చేయి. మరి మార్పులుంటేనో? ఇంట్లో కూర్చొని వీడియో కేవైసీ, ఆధార్, ఓటీపీ, ఈ కేవైసీతో అప్డేట్ చేసుకో, అంతే. ఇదైతే నూడిల్స్ చేయడం కన్నా సులువైనది. ఇప్పుడే వస్తాను. ఆర్బీఐ అంటుంది, కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
తిరిగి వార్తలకి స్వాగతం. ఛత్తీస్గఢ్లోని సూక్ష్మ బస్తర్ జిల్లాలో లొంగిపోయిన మాజీ మహిళా నక్సలైట్లు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఫ్యాషన్ ర్యాంపుపై అడుగులు వేస్తూ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అడవుల్లో చీకటి జీవితాన్ని, హింసాత్మక భావజాలాన్ని వీడి వచ్చిన ఎందరో మాజీ నక్సలైట్లు ప్రభుత్వం కల్పిస్తున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా కుట్టు శిక్షణ, డ్రైవింగ్, కంప్యూటర్ కోర్సులు నేర్చుకుంటూ గౌరవప్రదమైన ఉపాధి వైపు అడుగులు వేస్తున్నారు. తుపాకీ నుండి ఫ్యాషన్ ర్యాంపు వరకు సాగిన ఈ ప్రయాణం బస్తర్ ప్రాంతంలో వస్తున్న శాంతి, అభివృద్ధి విప్లవానికి సజీవ నిదర్శనం. గతంలో అడవులకే పరిమితమైన తమ ఆలోచనలు నేడు సమాజం అందిస్తున్న ఆదరణతో తమ కలలను నిజం చేసుకుంటున్నామని మహిళలు తెలిపారు. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సండే సాన్ సైక్లోథాన్ను అత్యంత ఉత్సాహభరితంగా నిర్వహించారు. దేశభక్తి నినాదాలు, త్రివర్ణ పతాకాల చేత పట్టుకుని చిన్నారుల నుండి వయోవృద్ధుల వరకు వేలాది మంది సైకిల్ తొక్కుతూ ఆరోగ్య సందేశాన్ని చాటారు. ఫిట్ ఇండియా కేవలం ఒక నినాదం మాత్రమే కాదని, అది ఆత్మవిశ్వాసంతో కూడిన జీవన విధానమని నిర్వాహకులు తెలిపారు. దేశంలోని ప్రతి గ్రామీణ కుటుంబానికి సురక్షితమైన, నాణ్యమైన తాగునీటిని అందించాలనే సంకల్పంతో ప్రారంభమైన జల్ జీవన్ మిషన్ విజయవంతంగా 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2019 ఆగస్టు 15వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ ప్రతిష్టాత్మక పథకం నేడు జల విప్లవంగా మారింది. 2019లో దేశవ్యాప్తంగా కేవలం 3,23,00,000 గ్రామీణ ఇళ్లలోనే కుళాయి కనెక్షన్లు ఉండగా, నేడు ఆ సంఖ్య 15,91,00,000 కనెక్షన్లకు కేంద్ర ప్రభుత్వం అందించింది. కిలోమీటర్ల నడిచి నీళ్లు తెచ్చే శ్రమ నుండి ఈ పథకం ద్వారా దాదాపు 9 కోట్ల మంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపి నీటి ఎద్దడి నుండి శాశ్వత విముక్తి కలిగింది. నేడు 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 100% హర్ ఘర్ జల్ సాధించాయి. శ్రీకాకుళం అనగానే నాగావళి, వంశధార, బహుదా, మహేంద్ర తనయ, స్వర్ణముఖి, వేగావతి వంటి జీవనదులు మనకు గుర్తుకొస్తాయి. ఎన్ని నదులు ఉన్నప్పటికీ గతంలో జిల్లాలోని మారుమూల గ్రామాల ప్రజలు గుక్కెడు మంచినీటి కోసం మైళ్ళ దూరం నడవాల్సి వచ్చేది. కానీ నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల్ జీవన్ మిషన్ జిల్లాలోని గ్రామీణ మహిళల దశాబ్దాల నాటి కష్టాలను శాశ్వతంగా దూరం చేసింది. ఎచ్చెర్ల మండలం తోటపాలెం గ్రామంలో విజయవంతంగా అమలవుతున్న ఈ పథకం తీరుపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీటిని అందించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జల్ జీవన్ మిషన్ శ్రీకాకుళంలో 100% అమలవుతుంది. శ్రీకాకుళం జిల్లాలోని 30 మండలాల పరిధిలో మొత్తం 6 లక్షల గృహాలు ఉండగా, ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 3.56 లక్షల గృహాలకు ఇంటింటి కుళాయి కనెక్షన్లను విజయవంతంగా ఏర్పాటు చేశారు. ఈ పథకం గడువును 2028 వరకు పొడిగించడంతో జిల్లాలో పెండింగ్లో ఉన్న పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాకు ఈ తాగునీటి పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏకంగా 1,456 కోట్ల రూపాయలను కేటాయించింది. జిల్లాలోని ప్రతి ఒక్కరికి రోజుకు కనీసం 55 లీటర్ల సురక్షిత తాగునీరు సరఫరా చేసే దిశగా గ్రామీణ నీటి సరఫరా శాఖ సర్వసన్నద్ధంగా ఉంది. కేవలం నీటి సరఫరా మాత్రమే కాకుండా ఫీల్డ్ టెస్టింగ్ కిట్ల ద్వారా గ్రామ స్థాయిలోనే మహిళలతో నీటి నాణ్యత పరీక్షలు చేయిస్తూ ఆరోగ్య భారత్ ఆవిష్కరణలో ఈ పథకం ప్రధాన పాత్ర పోషిస్తోంది. జేజేఎం జల్ జీవన్ మిషన్ అనేది ఇది చాలా మంచి ప్రోగ్రామ్. దీనివల్ల వాటర్ సప్లై అనేది ప్రజలందరికీ సంపూర్ణంగా చాలా బాగా అందించడం జరుగుతుంది. ఈ ఊర్లో ఒక 300-350 హౌసెస్ వరకు కవర్ అయ్యాయి. రిమైనింగ్ హౌసెస్కి సెకండ్ ఫేజ్లో 84 lakhs శాంక్షన్ అయ్యింది.
ఏడ్చెర్ల మండలం తోటపాలెం గ్రామంలో సుమారు 3,000 జనాభా ఉన్నారు. 70 ఏళ్ల వయసు పైన ఉండే మహిళలు కూడా వేసవికాలం వస్తే చాలు మంచినీళ్ల కోసం ఎండలో మైళ్ల దూరం నడిచి గిన్నెలతో నీళ్లు తెచ్చుకునే వాళ్ళని. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టిన జల్ జీవన్ మిషన్ ద్వారా నీటి కష్టాలు తీరాయని, ఇందుకు లబ్ధిదారులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. మా గ్రామానికి గత 40 సంవత్సరాల నుంచి త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉండేది. కానీ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం ఏదైతే ఉందో జల్ జీవన్ మిషన్ కార్యక్రమం వచ్చిన తర్వాత మాకు తోటపాలెం గ్రామానికి జల్ జీవన్ మిషన్లో మొదటి విడతలో 27,70,000 రూపాయలు మంజూరైనాయి. ఆ డబ్బులతో మా గ్రామంలో ఇలా 4 వీధులకి మేము ఇంటింటి కొలాయిలు వేసుకోవడం జరిగింది. దూరం నుంచి వాటర్ తెచ్చుకునే వాళ్ళము, తాగడానికి ఇబ్బంది అయ్యేది బాగా. ఇప్పుడైతే మంచి ఇంటికి వస్తున్నాయి సార్, రోజు వస్తున్నాయి వాటర్, డైలీ వస్తున్నాయి. ఇబ్బంది అయితే ఏం లేదు సార్, చాలా బాగుంది. చాలా ఇబ్బంది పడేవాళ్ళం సార్ నిజంగా. ఎండాకాలం అయితే చాలా ఇబ్బంది, చాలా దూరం నుంచి మోసుకోవడము. హర్ ఘర్ జల్ సంకల్పంతో సాగుతున్న జల్ జీవన్ మిషన్ శ్రీకాకుళం జిల్లాలోని తోటపాలెం వంటి వేలాది గ్రామాల్లో కొత్త వెలుగులు నింపింది. న్యూఢిల్లీ వేదికగా 17, 18వ తేదీల్లో బ్రిక్స్ సీనియర్ అధికారుల సమావేశం, 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశాలు పర్యావరణ పరిరక్షణ, వాతావరణ చర్యలు, సుస్థిర అభివృద్ధిపై బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందిస్తాయని అంచనా వేస్తున్నారు. ఉత్తరాఖండ్లో రుద్రప్రయాగ, చమోలి జిల్లాల్లో కురుస్తున్న నిరంతర వర్షాల కారణంగా అలకనంద, మందాకిని నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో నీటి మట్టాలు అస్థిరంగా ఉన్నాయి. నదీ తీరాల్లోనే నమామి గంగే ఘాట్లు కూడా నీట మునిగాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర ఒడిశాలో వరద ముప్పును తీవ్రతరం చేసింది. మంగళవారం వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ అంచనా వేసింది. బైతరణి, బ్రహ్మిణి, సలాండి, జలక, బుధబలంగా నదులు పలు ప్రాంతాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో బాలాసోర్, భద్రక్, బాజ్పూర్, మయూర్భంజ్, కియోంఝర్, కేంద్రపారా అనే 6 జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. 500కు పైగా గ్రామాల్లో సుమారు 2,70,000 మంది ప్రజలు ప్రభావితులయ్యారు. 95,000 మందికి పైగా ప్రజలను సహాయక శిబిరాలకు తరలించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్ జిల్లాకు స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలు స్వల్ప పెట్టుబడితో పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రారంభించారు. నమ్రత పేరుతో ప్రారంభించిన పుట్టగొడుగుల సాగు కార్యక్రమం తమకు ఉపాధితో పాటు తమ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని చెబుతున్నారు. ఇంటి వద్దే ఉంటూ ఈ సాగును పర్యవేక్షించవచ్చని, కుటుంబాల ఆర్థిక అవసరాలు తీర్చడంతో పాటు స్వావలంబనకు కూడా ఈ సాగు ఎంతగానో దోహదపడుతున్నట్లు మహిళలు తెలిపారు. భారత భూభాగంలోకి చైనా సైనికుల చొరబాటుకు నేపాల్ సైన్యానికి సంబంధం ఉందని పేర్కొంటూ సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వీడియో నకిలీదని పీఏబీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేస్తుంది. ఈ వీడియో బుట్వాల్లోని గోర్ఖా దర్బార్ నుండి జిత్గఢి వరకు నేపాల్ సైన్యం చేసిన యాత్రకు సంబంధించిందిగా ధృవీకరించింది. ఇలాంటి తప్పుదోవ పట్టించే సంచలనాత్మక కంటెంట్కు మోసపోవద్దని, వాటిని ఫార్వర్డ్ చేయవద్దని సూచించింది. ఖచ్చితమైన ధృవీకరించిన సమాచారం కోసం ఎల్లప్పుడూ అధికారిక మూలాలపైనే ఆధారపడాలని పీఏబీ ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది.
ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం సూరత్ స్టేషన్లో నిర్మాణ పనుల్లో పురోగతి కనిపిస్తోంది. ఇప్పటికే స్టేషన్ నిర్మాణంతో సహా పైకప్పు పనులు పూర్తవడంతో లోపలి అలంకరణ పనులు ఊపందుకున్నాయి. ఈ స్టేషన్ ముంబై అహ్మదాబాద్లను కలిపే 508 కిలోమీటర్ల హైస్పీడ్ రైలు మార్గంలో భాగంగా ఉంది. ఈ మార్గంలోని రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల వేగం వరకు ప్రయాణించే వీలుంది. నెదర్లాండ్స్లోని ఆమ్స్టెల్విన్ వాగెనర్ హాకీ స్టేడియంలో జరిగిన మహిళల FIH హాకీ ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో భారత్ మహిళల జట్టు తొలి మ్యాచ్లో చైనాకు గట్టి పోటీనిచ్చింది. భారత్ తరపున నవనీత్ కౌర్, దీపికా గోల్స్ సాధించడంతో భారత్ చైనా పోరు 2-2తో డ్రాగా ముగిసింది. భారత మహిళల జట్టు తదుపరి మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో ఈ నెల 18వ తేదీన మంగళవారం సాయంత్రం 6:30 తలపడనుంది. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది వాయువ్య దిశగా కదులుతూ రాబోయే 24 గంటల్లో బలపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావం వల్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణం అనుకూలించని కారణంగా మంగళవారం వరకు చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరించింది. శ్రీలంక పర్యటనలో గాలే వేదికగా జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ క్రికెట్ జట్టు తొలి ఇన్నింగ్స్లో రెండవ రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 460 పరుగుల భారీ స్కోర్ సాధించింది. టీమిండియా యువ బ్యాటర్స్ దేవదత్ పడిక్కల్ 167 పరుగులు చేయగా KL రాహుల్ శ్రీలంక బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 4 వికెట్లు తీసి భారత మిడిల్ ఆర్డర్పై ఒత్తిడి తెచ్చినప్పటికీ రెండవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఈ మ్యాచ్పై పట్టు బిగించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలను 18001178000 నెంబర్కు ఈ నెల 28వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. देश का संवाद और जन जन से सीधा जुड़ाव, साथ आते हैं करोड़ों दिल और होती है देश के छोटे कस्बों गांव में उभरते. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేవలం భవిష్యత్తు కోసం సిద్ధం కావడమే కాదు, భవిష్యత్తును నిర్మించేలా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి. యువతకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపు. రేపటి నుండి రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం. అసెంబ్లీ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయంలో రేపటి నుండి పూర్తిస్థాయి వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభం. వాయువ్య బంగాళాఖాతంలోని పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలలో అల్పపీడనం రాబోయే 24 గంటల్లో బలపడే అవకాశం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.